భ్రమరాంబ. భ్రమరాంబ, ఓకే. విశ్వబ్రాహ్మణం అయ్యా. ఈరోజు నా పుట్టినరోజు, నీకు తినిపిస్తాను నేను. నువ్వు ఏం తింటావో తిను. ఎన్ని సంవత్సరాలు అమ్మ నీకు? 80. స్వాతంత్రాల కంటే 3 సంవత్సరాల ముందు. 28 సార్. హాయ్ బ్రో. ఎప్పటి నుంచి పెట్టినారు ఇది? 4 years అవుతుంది. ఓకే. నార్మల్గా ఏంటన్నట్టు ఇది ఏమేమి ఉంటాయి మన దగ్గర? రాగి జావ దొరుకుతుంది, అండ్ జొన్న జావ దొరుకుతుంది, అండ్ స్ప్రౌట్ దొరుకుతాయి, అండ్ బాయిల్డ్ ఎగ్స్ దొరుకుతాయి, అండ్ ఫ్రూట్స్ బాక్స్ దొరుకుతుంది, కరీనా జ్యూస్ దొరుకుతాయి, బీట్రూట్ జ్యూస్ దొరుకుతాయి, క్యారెట్ జ్యూస్ దొరుకుతాయి. ఈచ్ గ్లాస్ వచ్చేసి 20 రూపీస్ బ్రో ప్రైస్. ఓకే. ఇవన్నీ హెల్త్కి వెళ్ళి డైజెషన్కి, హెయిర్ గ్రోత్కి, ఫేస్కి, ఇమ్యూనిటీ పవర్కి యూజ్ అవుతాయి బ్రో. ఎగ్స్లో ప్రోటీన్ దొరుకుతుంది, స్ప్రౌట్స్లో ప్రోటీన్ దొరుకుతుంది, అన్నీ హెల్దీ ఐటమ్. అది ఏమేమి ఐటమ్ ఉంటే జస్ట్ చూపించండి. అండ్ యూ కెన్ సే ద బెనిఫిట్స్ ఆల్సో. ఎగ్స్ ఇవి, ఓకే. బాయిల్డ్ ఎగ్స్ ఇవి, బాయిల్డ్ ఎగ్స్, ఓకే. అండ్ స్ప్రౌట్స్, అండ్ జావా. ఇదేం జావా? జొన్న జావా. జొన్న జావా. ఇది రాగి, రాగి జావా. ఫ్రూట్ బాల్స్. ఇదెంత ప్రైస్? 30 రూపీస్. 30 రూపీస్. కరీలా జ్యూస్, ఓకే. బీట్రూట్, బీట్రూట్, ఓకే. క్యారెట్. ఈ జ్యూస్ ప్రైస్ ఎంత? 30 రూపీస్. 30. మ్యాక్సిమం అన్నీ 30 రూపీస్. 30 రూపీస్ కన్నా ఎక్కువ. ఓకే, ఓకే. పాలకూర రావాలంటే పొర రాజన్న క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్. క్యారెట్ కరీలా, కరీలా. బీన్స్ అది కొంచెం 28 సార్.
అంటే సబ్జెక్ట్ ఏంది ఎప్పుడు వస్తుంటారు అన్న? రోజు వస్తాను. ఓకే, బాగుంటుంది ఇక్కడ. మంచిగా ఉంటుంది ఆర్గానిక్ రోజు ఉదయం టిఫిన్ ఇదేగా నెలలో 25 రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఒక 5 రోజులు అటు ఇటు ఊరికి పోయినా కానీ ఓకే, 25 days డైట్ లాగా మంచిదే మా హెల్త్కి. మంచిగా అంటే ఇది బాగుంటుంది మంచిగా. ఇప్పుడు వేరే తిన్నా బాగుంటుంది, కాకపోతే ఇదేమో లాంగ్ టైం రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇదేమో షార్ట్ టైం మన వేరే ఇడ్లీ దోశ అయినా షార్ట్ టైం రిజల్ట్ వస్తుంది. ఓకే, కాబట్టి నేను ఎక్కువ ఇదే దీనికి ప్రిఫర్ ఇస్తాను. ఓకే, సాయంత్రం జొన్న రొట్ట ఇట్లా మంచిగా ఆర్గానిక్ మనం ఇంట్లో చేసుకోవాలంటే చేసుకోలేము, అనుకుంటాం కానీ చేసుకోలేము. అవును, ఇదైతే రెగ్యులర్గా ఎట్లా అలవాటు చేసుకుంటే అయిపోతుంది. ఇక 2 ఉన్నాయి, రాగి జావా ఇంకా జొన్న జావా. సో స్ప్రౌట్స్, ఎగ్స్, క్యారెట్ జ్యూస్. మీరు ఏది తీసుకుంటారు ఎక్కువ? జొన్న జావా తీసుకుంటా, రాగి జావా జొన్న జావా మిక్సింగ్. ఓకే, 3 రూపాయల ప్యాకెట్ 2 గుడ్లు. ఓకే, ఇక మళ్ళీ అప్పుడప్పుడు గుడ్లు స్కిప్ అయినప్పుడు క్యారెట్, ఓకే, బీట్రూట్ ఆ జ్యూస్ ఏదైనా అన్ని టేస్ట్ చేస్తాను మిక్సింగ్. ఇప్పుడు బాడీకి ఎప్పుడు ఇట్లా అది ఇస్తున్నాళ్ళు. ఇప్పుడు మనకి విటమిన్ అనేది ఒక్కటే విటమిన్ అవసరం ఉండదు, అన్ని విటమిన్ అవసరం. B12 అవసరం, విటమిన్ D అవసరం, అన్నీ అవసరం. కాబట్టి ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం ఇది అది చేంజ్ చేస్తూ రావాలి. ఇక్కడ ఉన్న అన్నీ మంచివే, బెనిఫిట్ హెల్త్కి. అడిగి ఉంటేనేమో దానికి కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది. బాగుందా? మన బిజినెస్ ఉందా? అక్కడ వస్తే ఫోన్ చేస్తారండి. ఈ పిల్లలు ఉన్నారా ధనుష్ అన్న, వీళ్ళందరూ ఈయన ఉన్నారు. పిల్లగాడు వాళ్ళందరూ మా అన్న జర వాళ్ళకి బాగాలేకపోతే ఇక్కడ చేస్తారు. నేను వస్తా. సరే. ఓకే, ఓకే. మిక్స్ ఒకటి వాటర్ దొరుకుతుంది, 2 మిక్స్ 800 ఇచ్చుంటే రైట్ అన్న. 800 ఇచ్చుంటే 500 కొట్టింది కదా. అది కూడా మళ్ళీ నేను అన్న నాకు బయటకు వెళ్తున్నా కొట్టానా, ఇంక ఎందుకు అట్లా చేస్తాను, ఆ 800 లేవా అన్న అన్ని ఇట్లా అనేసి నాకు కోపం వచ్చి, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు అంటే ఇక లేదు మనీ లేదు. మళ్ళీ 300కి ఏంటి వస్తుంది అన్న. 500 ఇచ్చిందా? 500 ఇచ్చిందా? అదే కదా ఏం అన్నచ్చింది 10 మందిలో తిరుగుతారు, ఎట్లా ఉండాలన్న. అమ్మ ఎవరిని అడగకు, నేను ఇస్తా. ఆదివారం నా జన్మదినం ఈరోజు, అందుకని ఇస్తాను ఇప్పుడు.
ఈరోజు నా పుట్టినరోజు నీకు తినిపిస్తాను నేను. నువ్వేం తింటావో తిను. ఎగ్స్ అయితే అయిపోయినాయి, జర బాగాలేవు అవి, పొయ్యిలో పొట్టు వస్తలేదు. అందరికి ఇస్తేనేవా నాకేనయ్యా? నీకే ఇస్తా. అందరికి డబ్బు లేదు కానీ నీ దగ్గర, నీకు ఇస్తా. నేను ఎవరు ముగ్గురు తాగుతాయి. ఎన్నో సంవత్సరం అయ్యా మరి? 26. 26. నాకు 80. ఎంతరా నేను అంతవరకు ఉంటానా? జాబుల్లో ఉన్నారు అని చూసి ఆయమ్మ మర్యాద చేసి 500 ఇస్తారయ్యా. స్కూల్ పిల్లలు శుభోదయ హ్యాపీ బర్త్డే చెప్పండి. పుల్లారెడ్డిలో ఆయమ్మగా చేశారు. ఒకటి పార్సల్ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మని, అమ్మలకు అమ్మని. హ్యాపీ బర్త్డే. బర్త్డే రోజు అందరూ ఫ్రీ అన్నట్టు ఈరోజు. ఏముంది 2 కిలోలు రవ్వ కలిసి అందరికి ఫ్రీ వచ్చాయ్యా. నన్ను తీసుకురా. అయ్యా ఎన్ని సంవత్సరాలు అమ్మ నీకు? 80. స్వాతంత్రాల కంటే 3 సంవత్సరాల ముందు. 80 సంవత్సరాలు అంటే చాలా గ్రేట్. ఆ, మేము 80 సంవత్సరాలు మేము అంత గట్టిగా ఉండలేము. మేము అంత గట్టిగా ఉండలేము ఈ రోజుల్లో. పిల్లలు అబ్బాయిలు ఆ, మనుషులు మీరు చాలా గట్టిగా ఉన్నారు. నేను ఇంతవరకు ఆసుపత్రికి అలాంటివి పోయేది కదా. కనేటప్పుడు ఒక కాను ఇంట్లోనే, ఒక కాను హాస్పిటల్లో. అదే ఏం పేరమ్మమ్మ మీ పేరు? భ్రమరాంబ. రమరామ. ఓకే విశ్వబ్రాహ్మణం అయ్యా. పెద్ద పుటక. ఓకే. ఎగ్స్ లేవన్నా. రాగి ఓన్లీ రాగి కదా. ఎగ్స్ అయితే బర్త్డేనా? బంద్ చేసిన కొన్ని రోజులు